వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహరచన, దానికి సంబంధించిన కార్యాచరణ గురించి ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు ఆ పార్టీ ముఖ్య నేతలతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సూటిగా శృతి లేకుండా జగన్ గారు చెప్పింది ఒకటే విషయం, జో జీతా వహీ సికిందర్. ఇంకైతే సింగిల్ లైన్లో చెప్పేశారు. అమెరికన్ సినిమా పేరు కూడా ఉందిగా, జో జీతా వహీ సికిందర్ అని. ఎవరు గెలుస్తాడో వాళ్ళే విజేత. అంటే స్థానిక ఎన్నికలు ఒక యుద్ధంలో జరగబోతూ ఉన్నాయి. అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో ప్రజలు చూపించబోతూ ఉన్నారు. అందుకని చెప్పి అధికార పార్టీ అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతుంది. వాళ్ళు ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడినా, ఎన్ని రకాలుగా బెదిరింపులు, ఎన్ని కేసులు పెట్టి ఏం చేసినా పర్వాలే, ప్రతి చోట మనం నిలబడే తీరాలి. ఖచ్చితంగా యుద్ధమే చేయబోతూ ఉన్నాం. ఈరోజు ఇది గెలుపోటములకు సంబంధించి కాదు, మన పార్టీ కమిట్మెంట్కు సంబంధించి అండ్ కార్యకర్తలకు నాయకత్వం ఏ స్థాయి వరకైనా అండగా ఉంటుంది అని చూపించడం కోసం. ఈరోజు కార్యకర్తల కోసం నాయకులుగా మనం నిలబడాలి. రేపు జనరల్ ఎలక్షన్స్లో నాయకుల కోసం కార్యకర్తలు నిలబడతారు. సో ఏం చేసినా పర్వాలే, ఈ యుద్ధంలో గెలవాల్సిందే. గెలుపు అనంటే విజయం అనే కాదు, పోరాటం. ప్రతి దగ్గర పోటీ చేయాలి. ఏ వార్డు ఏకగ్రీవమైనా, ఎక్కడ ఏ ప్లేస్ ఏకగ్రీవమైనా ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే కారు. చాలా బలమైన అభ్యర్థులనే బరిలోకి దించండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులనే రంగంలోకి దించండి. ఏ స్థాయి వరకైనా ఫైట్ చేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకు సూటిగా శృతి లేకుండా జో జీతా వహీ సికిందర్. పోరాడిన వాళ్ళే, ఎవరు పోరాడితే వాళ్ళే ఇక విజేత. ఎవరు గెలుస్తారో వాళ్ళే విజేత, అంటే వాళ్ళే నాయకుడు అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీ పడే ఉద్దేశం ఎవరికి ఉండొద్దు అని చెప్పి కరాఖండిగానే చెప్పారు. సో కార్యకర్తలతో క్షేత్రస్థాయి నుంచి ఒక మీటింగ్లు ఏర్పాటు చేద్దాం. ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయి మీటింగులు, జిల్లా స్థాయి మీటింగులు, రాష్ట్ర స్థాయి మీటింగులు వరుసపెట్టి ఏర్పాటు చేసుకుంటూ వెళ్దాం. అండ్ నియోజకవర్గ స్థాయి నుంచే లీగల్ సెల్ని, మీడియా సెల్ని ఒకే వేదిక మీదకి తీసుకొని వచ్చేసి వాళ్ళను జిల్లా స్థాయితో అనుసంధానం చేసి అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి అనుసంధానం చేద్దాం. ఎప్పుడు మీడియా సెల్, లీగల్ సెల్ యాక్టివ్గానే ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే తక్షణం పిటిషన్లు వేసే విధంగానే ఉండాలి. అన్ని అస్త్రాలు సిద్ధం చేసి పెట్టుకుందాం. ఈ యుద్ధంలో మనం పోరాటం చేద్దాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకైతే పిలిపించారు. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలను జగన్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్లే ఉన్నారు. ఏకగ్రీవం అనే మాట వినిపించవద్దట. వాళ్ళు ఎన్ని వ్యవస్థలన్నా వాడని, ఏమైనా చేయని, ఏకగ్రీవం అనే మాట వినిపించవద్దు. ఏకగ్రీవం అయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జే బాధ్యుడు అవుతారు. బాగుంది, జో జీతా వహీ సికిందర్, అంతే కదా.